వాక్యం వైపు మీ దృష్టి మళ్లించాలని మిమ్మల్ని కోరుతున్నాను. జకరియా గ్రంథంలోంచి జకరియా గ్రంథము 3వ అధ్యాయము. జకరియా గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం. యెహోషువ ఎదుట నేనుంచిన రాతిని తేరి చూడుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దినమెల్లా నిన్ను కీర్తిస్తూ నేను ఆరాధించే బిడ్డలుగా మమ్మల్ని ఉంచినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుంటుండగా వినగలిగే చెవిని, గ్రహింపగల హృదయాన్ని నాకు మాకు మీరు అనుగ్రహించి మహిమ పొందుమని సమస్తమును నీ చేతులకు అప్పగించుకుంటూ, నాయనా మమ్మల్ని అందరినీ కూడా నీ హస్తాలకు అప్పగించుకుంటున్నాను ప్రభువా. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. 3వ అధ్యాయం జకరియా గ్రంథంలో 9వ వచనాన్ని మళ్ళీ ధ్యానం చేద్దాం, చదువుదాం. యెహోషువ ఎదుట నేనుంచిన రాతిని తేరి చూడుడి. ఆ రాతికి 7 నేత్రములు ఉన్నవి. దాని చెక్కడపు పని చేయువాడను నేను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మరియు ఒక దినములోగానే నేను ఈ దేశము యొక్క దోషమును పరిహరింతును. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఒక రాతిని గురించి చెప్పబడుతుంది. జకరియా గ్రంథంలో ఈ మాట రాయబడింది. యెహోషువ ఎదుట నేనుంచిన రాతిని మీరు తేరి చూడండి. ఆ రాతి యొక్క సారాంశం ఏంటో ఈ దినాన మనం చర్చిద్దాం. ఆ రాతికి 7 నేత్రములు కలవు. దానిని చెక్కడపు పనిని చేయువాడను నేనే. అది చెక్కే పని నాది. నేను కార్పెంటర్ వర్క్ చేస్తున్నాను. చెక్కడపు పని చేసేవారిని ఏమంటారు? కార్పెంటర్ అంటారు. యేసు ప్రభువారు ఈ మాట చెబుతూ, నేను కార్పెంటర్ని, చెక్కడపు పని చేసే పనిని నేనే చేస్తాను, మిమ్మల్ని చెక్కుతాను. యెహోషువ ఎదుట నేను ఉంచిన రాతిని తేరి చూడండి. ఈ 2 మాటలు మనం ఈ రోజున జ్ఞానం చేయబోతున్నాం. యేసు ప్రభువారు ఎఫెసీ పత్రికలో ఈ మాట చెబుతున్నారు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయ్యుండగా. చాలండి. మూలరాయి ఎవరు అంటే క్రీస్తు యేసే. మనం చదివినటువంటి జకరియా గ్రంథంలో ఏమని ఉందంటే, యెహోషువ ఎదుట నేను ఒక రాతిని ఉంచాను. ఎఫెసీ పత్రికలో క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అంటున్నాడు. అంటే నా ఉద్దేశం రాయిని పెట్టుకొని పూజించమని కాదు. యేసు ప్రభు రాయి కదా, మేము కూడా ఆ రాయిని మొక్కితే సరిపోతుందా? ఆ రాతికి మేము మొక్కొచ్చా? మీరే కదా చెప్పారు యేసు ప్రభు రాయని, ఆ రాయిని మేము మొక్కొచ్చా అని అనొచ్చు. కానీ అది కాదు దీని అర్థం. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు ప్రభు పుట్టినప్పుడు లూకాసు వార్తలో 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము 34వ వచనం. సిమియోను వారిని దీవించి, ఇదిగో అనేకుల హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో
అనేకులు పడడానికి తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా నేను నియమింపబడి ఉన్నాను. ఎవరు? యేసు ప్రభువే. యేసు ప్రభువే నియమింపబడి ఉన్నాడట. దేనికి? వివాదాస్పదమైన గుర్తుగా అనేకులు పడడానికి తిరిగి లేవడానికి. పడిపోవడానికి సమాయత్తమవుతున్నారు, అలాగే లేవడానికి కూడా సమాయత్తమవుతున్నారు. రెండిటికి కూడా నేనే గుర్తుగా ఉంటున్నాను. ఎవరైనా సరిగా లేక వారి జీవితంలో యేసు ప్రభువును అంగీకరించక, యేసు ప్రభు బాటలో నడవక ఉన్న వారందరూ కూడా పడిపోయేవారుగా ఉంటారు. వాళ్ళే దేవుణ్ణి ఎరిగి దేవుని నామాన్ని అంగీకరించి దేవునిలో ఎదుగుతూ ఉంటే వారిని పైకి లేపుతాడట. దేవునికి మహిమ కలుగునుగాక. మొదటి పేతురు పత్రికలోంచి ఒక మాట చదువుకుందాం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలు. మరియు అది అడ్డురాయు అడ్డుబండయు అయ్యను. చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. అడ్డురాయిగా ఉంటాడట, అడ్డుబండగా ఉంటాడట. మీకు తరచు అడ్డు తగులుతూ ఉంటాడు, తరచు మీకు అడ్డుబండగా నిలుస్తాడు. ఆ బండ క్రీస్తే, ఆ రాయి యేసుక్రీస్తే. యెహోషువ ఎదుట నేనుంచిన ఆ రాతిని తేరి చూడండి. మీకు ఆ రాయే మూలకు తలరాయిగా ఉంటుంది. నేను అప్పుడప్పుడు మీ జీవితంలో అడ్డురాయిగా వస్తాను, అడ్డు బండను నేనే. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ 8వ వచనంలో వాక్యమునకు అవిధేయులై తొట్రిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడిరి. తొట్రిల్లడానికే చాలా మంది తొట్రిల్లుతున్నారు. దేవుని అంగీకరించక వాక్యమునకు అవిధేయులై తొట్రిల్లుచున్నారు. ఏ వాక్యానికి? నా వాక్యానికి. వారి కోసమే నేను అడ్డు తగులుతూ ఉన్నాను. వాక్యానికి అవిధేయులైన వారులారా, మీకు అడ్డుగా నేను ఉంటున్నాను, మీకు అడ్డుబండను నేనే. చాలాసార్లు ఎక్కడికో ప్రయాణమై వెళుతుంటాం, నడుస్తూ నడుస్తూ పడిపోతుంటారు. ఎందుకు పడిపోయామంటే రాయొడ్డొచ్చిందండి అని చెబుతారు. ఆ రాతిని నేనే అక్కడ ఉంచాను. నువ్వు పడిపోయినప్పుడు ఎందుకు పడిపోయావో నువ్వు గుర్తెరగాలి. నువ్వు కాన్సన్ట్రేషన్గా లేవు గనుక పడిపోయావు. కరెక్ట్గా నడిస్తే పడిపోకుండా ఉందువు. అక్కడ పడిపోవడానికి కారణం ఏంటే ఆ రాయి. ఆ రాయి చూసి కూడా చూడనట్టే వెళ్ళిపోయావు. అప్పుడు అడ్డుబండనయ్యాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు పడిపోయినప్పుడు ఎందుకు పడిపోయావో నువ్వు గుర్తెరగాలి. నువ్వు లేచి నడుస్తున్నప్పుడు ఎందుకు నడవగలుగుతున్నావో గుర్తెరగాలి. దేవునికి మహిమ కలుగునుగాక. కొంచెం వాక్యములో ముందుకు వెళదాం. దేవునికి మహిమ కలుగునుగాక. పరమగీతముల గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతారా? చదవండి. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చినది ఎవతే, జల్దరు వృక్షము కింద నేను నిన్ను లేపితిని. జల్దర్ వృక్షములా నువ్వు ఉండాలని నిన్ను లేచి నిలబెట్టాను. అచట నీ తల్లికి నీ వలన ప్రసవ వేదన కలిగింది. నిన్ను కనిన తల్లి ఎచ్చటనే ప్రసవ వేదన పడింది. అందుకే నువ్వు పడిపోతున్న నిన్ను లేచి నిలబెట్టాను. లేచి నిలబెట్టాను. ఎందుకో తెలుసా? నువ్వు సరిగా నడవలేకపోతున్నావు. నీకోసం ఎంతో వేదన పడి నీ తల్లి నిన్ను కన్నది. అందుకనే నిన్ను జల్దరు వృక్షము కింద నిన్ను నేను లేపితిని. ఆ వృక్షములా నువ్వు ఉండాలని, ఆ వృక్షములా నిన్ను నిలబెట్టాలని నా కోరిక. మీకా గ్రంథము
7:8. నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును. దేవునికి మహిమ కలుగునుగాక. నేను క్రీస్తు యేసు నామములో నేను నిలబడతాను. నేను పడినా లెగిస్తాను. నన్ను లేపువాడు దేవుడున్నాడు. నన్ను లేపువాడు యేసయ్య ఉన్నాడు నాతో. నేను పడిపోయినా లేపగలడు. దేవునికి మహిమ కలుగునుగాక. అనేక సందర్భాల్లో మనము నీరసించి పడిపోతూ ఉంటాం. నీరసించి పడిపోతే ఆయన లేపగల శక్తిమంతుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. కిందకు పడినను తిరిగి లేతును. నేను అంధకారమందు కూర్చున్నను. యెహోవా నాకు వెలుగుగా ఉండును. నేను అంధకారంలో కూర్చున్నా, నా వెలుగు యేసే. హీ ఈజ్ ద లైట్. నన్ను లేపగల శక్తిమంతుడు వెలుగుగా నాకున్నాడు. వెలుగైన దేవుడు నన్ను లేపగలడు. అందుకనే యెహోషువ ఎదుట నేనుంచిన ఆ రాతిని తేరి చూడండి. నువ్వు ఎందుకు పడిపోతున్నావో నీకు అర్థమవుతుంది. ఎందుకు దిగజారిపోతున్నావో నీకు అర్థమవుతుంది. నీ తలకు మూలరాయి ఆయనే. శ్రేష్టమైన వాడు ఆయనే. అనేకులు పడిపోవడానికి తిరిగి లేవడానికి కారణం నేనే. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ దేవుడు మనల్ని లేపునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుడు తిరిగి మనందరినీ కూడా తిరిగి లేపునుగాక. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు రాస్తున్నాడంటే మనము తొట్టిల్లకుండా ఉండడానికి. నువ్వు తొట్టిల్లుతున్నావా? దేవుడు ఈ క్షణంలో అడుగుతున్నాడు. తొట్టిల్లకుండా ఉండడానికి ఆ దేవుడు నీకు సహాయం చేస్తాడు. మొదటి దశలోనికి రాసినటువంటి పత్రిక 4:16 చూస్తారా? ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఈ మాట మనకు ఒక సూత్రం. దేవుడు లేపుతాడు అనడానికి పడిపోయిన వారు తిరిగి లేస్తారు. మరణమే కాదు, ఏ కోణములో నువ్వు పడిపోయినా, తప్పు చేసిన వారు ఆత్మీయంగా పడిపోతారు. ఆ పడిపోయిన వారు తమ తప్పులను తాను తెలుసుకొనగలిగితే తిరిగి లేపుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నీ తప్పును నువ్వు తెలుసుకున్నప్పుడు నిన్ను తిరిగి లేపేది కూడా ఆయనే. అడ్డుగా నిలుస్తాడు, అడ్డుగా బండరాయిగా నిలుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఒక మాట చెబుతున్నాను. యేసు ప్రభు చాలా కష్టపడ్డాడు మనల్ని రక్షించడానికి. ఆయన చాలా కష్టపడ్డాడు మనల్ని లేపడానికి. ఆయన చాలా కష్టపడ్డాడు ఈ లోకంలో సంఘంగా నిన్ను స్థాపించడానికి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆత్మీయంగా ఉండండి, ఆత్మలో ఎదగండి, ఆత్మానుసారులుగా జీవించండి అని యేసు ప్రభు చెప్పాడు. నువ్వు ఆత్మలో జీవిస్తే అంతకన్నా భాగ్యం ఇంకొకటి లేదు. నువ్వు ఆత్మలో ఎదగాలి, అదే ఆయన కోరిక. దేవునికి మహిమ కలుగునుగాక. ఆదికాండము 29:17 చదవండి. ఆ కథంతా మీకు తెలుసు కదా. లేయా జబ్బు కళ్ళది, రాహేలు రూపవతి. యాకోబు ఎవరిని చేసుకోవాలి? రాహేలును చేసుకోవాలి. కానీ ఆ రాత్రి ఏం జరిగిందంటే, ఇంకొక అమ్మాయి ఉంది, ఆమె జబ్బు కళ్ళది లేయా. కానీ మొట్టమొదటిగా ఎవరిని చేశారు? యాకోబుకి లేయాను చేశారు. తెల్లారి చూస్తే ఆమె పుసుకళ్ళది గనుక ఈమె లేయ కదా, నాకెందుకు చేశారు? నేను రాహేలును ప్రేమించాను, రాహేలు కోసమే 7 సంవత్సరాలు నీ దగ్గర పనిచేశాను అంటే
తెలివిగా ఏమన్నాడంటే, ఆమె పెద్దది కదా, ఆమెకు ముందు పెళ్లి చేసేసాం, చిన్నదాన్ని చేసుకోవాలంటే ఇంకొక 7 సంవత్సరాలు పని చేయి అన్నాడు. 14 సంవత్సరాలు పని చేసిన తర్వాత మాత్రమే రాహేలు దొరకలేదు తనకి. 7 సంవత్సరాలు కష్టించిన కష్టానికి తగినటువంటి ప్రతిఫలం యాకోబుకు రాలేదు. యేసు ప్రభు చాలాసార్లు చాలా ఏళ్ళు కష్టపడ్డాడు సంఘంగా మనల్ని స్థాపించడానికి. స్థాపించలేకపోయాడు. ఎందుకు స్థాపించలేకపోయాడంటే, సరిగా కనపడినై, సరిగా చూడని, సరిగా పుసికల్ల వాళ్ళు చాలామంది ఉండొచ్చు. అందుకనే ఇంకొక 7 సంవత్సరాలు కష్టపడవలసి వచ్చింది యాకోబు. చాలా జాగ్రత్తగా దానికి వివరణ ఇస్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభు మనందరి కోసం చాలా కష్టపడ్డాడు. సంఘంగా రూపుదిద్దుకోవడానికి, మనల్ని ఆత్మీయంగా ఎదిగింప చేయడానికి, ఆత్మలో మనల్ని చూడడానికి ఆయన ఆరాటపడ్డాడు. దానికోసం చాలా కష్టపడ్డాడు. కష్టపడిన యాకోబులాగా పుస్తకల్లదే దొరికింది 7 సంవత్సరాలు కష్టపడితే. మరొక 14 సంవత్సరాలు కష్టపడవలసి వచ్చింది రాహేలును చేసుకోవడానికి. ఎందుకంటే పుస్తకల్లదే దొరికింది 7 సంవత్సరాలు కష్టపడితే. కళ్ళ జబ్బు ఉన్నది, తేటగా చూడలేనిది. నువ్వు తేటగా చూస్తున్నావా? నువ్వు తేటగా చూడాలని ఈ మాట అందులో పొందుపరిచాడు. ఏమని? యెహోషువ చేతిలో నేనుంచిన రాతిని తేరి చూడండి, తేరి చూడండి. మీ కళ్ళు సరిగా చూడట్లేదా? ఆ రాతిని మీరు చూడండి. మూలకు తలరాయి ఆయనే. ఆ మూలకు తలరాయిగా ఉన్నటువంటి యేసు ప్రభువు మీరు ఒకసారి చూడండి. జబ్బు కళ్ళవారులారా, మీరు జాగ్రత్తగా విశదంగా చూడాలి, చూసి గుర్తించాలి. యేసు ప్రభును గుర్తించకుండా ఉండలేకపోతున్నారా? దేని చూస్తున్నారు మీరు? ప్రియ సంగమా, మీరు దేనిని చూస్తున్నారు? సీరియల్ని చూస్తున్నారా? సెల్ ఫోన్లు చూస్తున్నారా? పోస్టర్లు చూస్తున్నారా? ఏమేమో చూస్తున్నారు మీరు. కానీ తేరి చూడండి యేసు ప్రభుని. యెహోషువ ఎదుట నేనుంచిన రాతిని తేరి చూడండి. తేరి చూడడం అంటే కళ్ళు ఉన్నటువంటి మనము ఆ రాతిని తేరి చూడాల్సిన అవసరం ఉంది. తేరి చూడండి. పుసుకళ్ళద దొరికింది 7 సంవత్సరాలు కష్టపడితే. మీకోసం ఎంత కష్టపడినా మీరు కూడా అదే స్థాయిలో ఉన్నారు. దేవాది దేవుడు మనందరి కోసం ఎంతో కష్టపడుతున్నాడు, ఎంతో శ్రమలు పడుతున్నాడు. శ్రమకు వచ్చాడు, చాలా శ్రమలు మన కొరకు అనుభవించాడు. ఎంత చేసినా సంఘం పుసుకళ్ళ వలె ఉంది, వ్యాధిగ్రస్తమైనటువంటి సంఘముగానే ఉంది, లోపభూయిష్టమైనటువంటి సంఘముగానే ఉన్నది. తేటగా చూడడానికి వారికి సరైనటువంటి కళ్ళు లేవు. తేటగా చూడకుండా యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రములకు గుడ్డితనం కలుగు చేస్తుందట. మన మనోనేత్రములు తెరవబడకుండా మనకి గుడ్డితనం కలుగు చేస్తుంది. నీ మనోనేత్రము తెరవబడాలి. అది తెరవబడితే తప్ప మూలరాయిగా ఉన్నటువంటి ఆ రాయి, నేనుంచినటువంటి ఆ రాయి నీకు కనపడదు. యెహోషువ ఎదుట నేనుంచిన రాతిని తేరి చూడండి. నేను అందుకే అడ్డు తగులుతున్నాను, అడ్డురాయిగా ఉన్నాను, బండరాయిగా ఉన్నాను. మీకు ప్రమాదం సంభవించకూడదని మీ ఎదుట బండరాయిగా నిలుచున్నా. నేను మీకు ప్రమాదం వాటిల్లకుండా అడ్డురాయిగా ఉన్నాను. ఎంత మంచివాడండి యేసు ప్రభు. మనం పాపపు ఊబిలో కూరుకుపోకుండా
మనం తెలిసినా కొన్ని తప్పులు చేస్తూనే ఉంటాము. ఆ తప్పులో నువ్వు జారిపోకుండా ఉండడానికి, నువ్వు తొట్టిల్లకుండా ఉండడానికి ఆయన అడ్డురాయిగా ఉన్నాడు. అడ్డుబండ కూడా ఆయనే అయి ఉన్నాడు. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 25వ వచనం చదవండి. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగా, అమ్మ, నీ కనురెప్పలు సూటిగా చూడాలి. నువ్వు ఎటు చూస్తున్నావు? కొంతమంది మెల్లకన్ను ఉన్న వాళ్ళు ఉంటారు, తెలుసా మీకు? మీకు ఎప్పుడైనా తారసపడ్డారా? మెల్లకన్ను ఉన్న వాళ్ళు నీ వైపు చూస్తున్నట్టు చూస్తారు, వాళ్ళు ఎటో చూస్తుంటారు. నీ వైపు చూస్తున్నట్టే అలా నువ్వు భావిస్తావు, కానీ వాళ్ళ చూపు వేరొక వైపు ఉంటుంది. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. నీ కనురెప్పలు ఏవైతే ఉన్నాయో వాటిని సూటిగా ఆ రాయి వైపు చూడు. యెహోషువ ముందుంచిన ఆ రాయిని తేరి చూడు. ఇటు అటు చూస్తే నీ జీవితం అటు ఇటుగా ఉంటుంది. నువ్వు అటు ఇటుగా చూస్తున్నావమ్మో, అటు ఇటు చూడద్దు. నీ కళ్ళు నిటారుగా, నీ దృష్టి ఆ దేవాది దేవుని వైపే ఉండాలి. ఆ దేవుని వైపు నువ్వు సూటిగా చూడగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి, దేనిని విడిచిపెట్టాలి? సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని విడిచిపెట్టాలి. నువ్వు అటు ఇటు చూడడానికి వీల్లేదు. ఇందాక అటు ఇటు చూసిన సంగతి చెప్పాను కదా. అటు ఇటు చూస్తే నీ హృదయం బేజారైపోతుంది, నీ హృదయం చెడుగా ఆలోచన పెట్టుకుంటుంది, చెడుగా నీ కళ్ళు చూస్తుంటాయి. నువ్వు అటు ఇటు చూడద్దు. నీ దృష్టి సూటిగా ఉండాలి, దేవుని వైపు మాత్రమే ఉండాలి. కళ్ళు ఇటు అటు చూసావనుకో, నీ కనురెప్పలు ఇటు అటు కాకుండా సూటిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టాలి. విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడనైనా యేసు వైపు చూచుచు నీ కన్నులు అటు ఇటు చూడకుండా యేసు వైపే చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికగా పరిగెడదాం. మన ఎదుట ఒక పరుగు పందెం ఉంది, దానివైపే నువ్వు దృష్టి సారించాలి. ఈ లోకములో ఎక్కడెక్కడికో పరుగులు తీయొద్దు. విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూచుచు మన ముందుంచబడిన పందెపు రంగములో ఓపికతో పరిగెట్టు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమును ఆసీనుడై ఉన్నాడు. చాలా అపనిందలు, అవమానాలు ఆయన చుట్టూ వ్యాపించాయి. దేనికి లెక్క చేయలేదు. తన ముందున్న పరుగు పందెములో ఓపికగా పరిగెట్టడానికి యేసు ప్రభు నిర్ణయం తీసుకొని గురువైపు కొనసాగాడు, గురువైపే పరిగెట్టాడు. ఆ గురువైపే మనల్ని కూడా పరిగెట్టమని చెబుతున్నాడు. ఆమోసు గ్రంథంలో చూడండి, గుండు నూలు కోసం రాయబడి ఉంటుంది. ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం చూడండి త్వరగా. ఆమోసు గ్రంథము 7వ అధ్యాయం. మరియు యెహోవా మట్టపు గుండు చేత పట్టుకొని గుండు పెట్టి చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలువబడి ఇట్లు దర్శన రీతిగా, నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడవలసి ఉంది. ఇక్కడేమంటున్నాడు?
నువ్వు చక్కగా నిలబడు. నువ్వు గుండు నూలు పట్టుకొని నీ ఎదుట నిలబడుతున్నాను. నీ ఎదుట గుండు నూలు పట్టుకొని నిలబడుతున్నాను. గుండు నూలు ఎందుకు ఎందుకు పెడుతున్నానంటే తిన్నగా నువ్వు కట్టడానికి. గుండు నూలు అంటే తూకం అంటారు. తాపి పనిలో గుండు నూలు పెట్టి కడతారు. గోడ వంకర టెంకరగా రాకుండా తిన్నగా రావడానికి ఆ గుండు నూలు పట్టుకొని నిలబడతాడు. దాన్ని ఏమంటారు? తూకం అంటారా? ఆ గుండు నూలు వేసి తిన్నగా గోడ కడతారు. ఆ గుండు నూలు వేయిపోతే వంకర టెంకరగా కడతారు. ఆ గుండు నూలే ప్రధానం. అలా నువ్వు చక్కగా నిలబడాలి అంటే గుండు నూలు వేస్తున్నాను నేను. ఇశ్రాయేలు వారలారా, మీ మధ్య నేను గుండు నూలు వేస్తున్నాను. చూడండి 8వ వచనం కూడా చదవండి. దాంట్లో యెహోవా ఆమోసు మట్టపు గుండు కనపడుతుంది అను నేనంటిని. అప్పుడు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా జనులకు ఇశ్రాయేలుల మధ్య నేను మట్టపు గుండు వేయిస్తున్నాను. ఇకను వారిని దాటిపోను. వారు చక్కగా కట్టపడాలని నేను నిర్ణయించుకున్నాను. వారు చక్కగా కట్టబడతారు. నేను అందుకని అడ్డురాయిగా మధ్యలో నిలబడుతున్నాను. వీరు చక్కగా కట్టబడాలి. అడ్డు బండనయ్యాను. వీరు చక్కగా కట్టబడాలని, వీరు తొట్టిల్లకుండా ఉండాలని, వీరు చక్కగా కట్టబడాలని నేను వీరి మధ్యకు వచ్చాను. మట్టపు గుండు వేసి ఇశ్రాయేలు మధ్య నేను నిలబడుతున్నాను. మీరు చక్కగా కట్టబడాలి. ప్రియ నేస్తమా, యేసు ప్రభువు చెబుతున్నాడు, నువ్వు చక్కగా కట్టబడాలి. దేవాది దేవుడు మన మధ్య నిలుచుంటున్నాడు. నువ్వు చక్కగా కట్టబడాలని. నువ్వు ఎప్పుడైతే చక్కగా కట్టబడతావో నువ్వు తిన్నని దానిగా ఉంటావు. జల్దరు వృక్షములా ఉంటావు. నిటారుగా కట్టబడతావు. ఏ తెగులు నీకు సమీపించదు. ఏ రాయి నిన్ను పాడు చేయదు. నేను అడ్డు రాయిగా ఉంటున్నాను. అడ్డు బండగా ఉంటున్నాను. నిన్ను నా నుంచి దూరం కానివ్వను. నువ్వు దూరంగా వెళ్ళినా నేను తిరిగి తీసుకొని వస్తాను. నువ్వు దూరస్తుడివైనా నిన్ను అడ్డు తగిలి అడ్డు కట్టవేసి నిన్ను వెనక్కి తీసుకొస్తాను. కార్యములు అల్పములై ఉన్న కాలములో తృణీకరించిన వారెవరు? లోకమంతటను సంచారము చేయు యెహోవా 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండును చూచి ఆయన సంతోషించును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ రాతికి 7 నేత్రములు కలవు. ఆ రాతికి 7 నేత్రములు కలవు. ఆయన నిన్ను తేరి చూడగలడు. నీకు సెలవిస్తున్నాడు, నువ్వు తేరి చూడు. యెహోషువ ఎదుట నేనుంచినటువంటి రాతిని తేరి చూడు. తేరి చూడు, నేను కనపడతాను. యెహో యందు నీ దృష్టి నిలుపు, నేను కనిపిస్తాను. మీ మధ్యన నేను సంచరిస్తున్నాను, నేను కనిపిస్తాను. తేరి చూడు. మీ మధ్య నేను నివసిస్తున్నాను, నన్ను తేరి చూడు. మీకై నేను ఆరాటపడుతున్నాను, తేరి చూడు. తేరి చూస్తావా? తేరి చూస్తావా? జబ్బు కళ్ళవారిని వలె నువ్వు ఉంటున్నావా? ప్రియ సంఘమా, జబ్బు కళ్ళదానిగా నువ్వుంటే తేటగా చూడమని దేవుడు చెబుతున్నాడు. నీ నేత్రాలు అంధకారమైపోయాయి. నీ నేత్రాలకు యుగ సంబంధమైన దేవత ఏం కలుగజేసిందంట? గుడ్డితనం కలుగజేసింది. గుడ్డితనం కలుగజేసింది. నువ్వు సూటిగా చూడగలవని, సూటిగా నన్ను చూస్తావని దేవాది దేవుడు చెబుతున్నాడు. దేవుడు మనతో మాట్లాడును గాక. యేసు మన వెంట ఉండును గాక. మనతో పాటు సహవాసం చేయును గాక. మనతో పాటు
దేవాది దేవుడు నడుచునుగాక. దేవాది దేవుని కలిసి మనము దేవుడు కలిసి నడుచుదుముగాక. దేవుని బాటలో మనం ఉందుముగాక. దేవుడు మనలందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక.